చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో సూపర్ సిక్స్ అక్కడ గాల్లో వదిలేశారు. రోజుకు నెలకొకటి రోజుకొకటి ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మాట్లాడండి మీరు. కాదు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మాట్లాడండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. రేగిల్ లక్ష్మణరావు గారు, మీరు కూడా వీలు చూసుకొని వెసులుబాటు చూసుకొని తిరుపతి వెళ్ళండి, అక్కడ ప్రసాదం తినండి. ఈరోజు ఇచ్చిన ప్రసాదంలో ఉన్న నాణ్యత ఎంత మెరుగ్గా ఉందో 80% మెరుగ్గా ఉంది. అండ్ నేను ఒక్కడిని చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళిన భక్తులు అందరూ చెప్తారు. మీరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా మీరున్నప్పుడు ఆ ఇన్ఫీరియర్ క్వాలిటీకి సంబంధించిన అంశాలన్నీ ఆ రిపోర్ట్లో ఉన్నాయి. ఎందుకంటే మరి ఏ కాసులకి కకృతిపడి భగవంతుడికి నివేదించే దాంట్లో కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ జీడిపప్పులు ఇలా ఇంకా ఇతర ద్రవ్యాలన్నీ అర్థం కావట్లా. వాస్తవానికి నాకు అర్థం కావట్లా. మీరు సర్టిఫికేట్ చేస్తామన్నారు, టీడీపీ వచ్చి జనసేన బీజేపీ సర్టిఫికేట్ చేస్తామని ఉన్నారు. మరి వీళ్ళు ఈ రోజున ఈ నాణ్యమైన ఆ లడ్డు ఎంత సువాసన రావడానికి కానీ వీళ్ళు వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ మారే అనడానికి మీరు కొనే రేట్ అంతా వీళ్ళు కొనే రేట్ అంత అన్నది ఒకసారి లెక్కలు చెప్పమని చెప్తా ఉన్నా. మేము నెయ్యికి 300 రేటును బట్టి క్వాలిటీ రాదండి, రేటును బట్టి క్వాలిటీ రాదు. ఇచ్చేవాడు సప్లై చేసేవాడి మనసును బట్టి క్వాలిటీ వస్తుంది, వాడిలో ఉండే నిబద్ధతను బట్టి క్వాలిటీ వస్తుంది. రేటు క్వాలిటీ లేకుండా నెయ్యిలో లడ్డూలకు మీకు సువాసన వస్తుంది.